ఈరోజు మనం సింపుల్గా చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో తెలియని వాళ్ళకి, బిగినర్స్కి ఈజీ మెథడ్లో నేను ఈరోజు బిర్యానీ చేసి చూపిస్తున్నాను. చూసి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా తగినంత సాల్ట్ వేసుకుందాం. కారం, నేను కేజీ చికెన్ తీసుకున్నాను. దీనికి కేజీన్నర రైస్ అయితే సరిపోతుంది. కారం తక్కువ తినేవాళ్ళు 2 స్పూన్స్ సరిపోతుంది, లేదా ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోండి. కారం, పసుపు, ధనియాల పౌడర్, నేను హోమ్ మేడ్ చికెన్ మసాలా తయారు చేశాను. ఇది హోమ్ మేడ్ చికెన్ మసాలా. 2 స్పూన్స్, 1 బిర్యానీ ఆకు, చెక్క మొగ్గ, అల్లం పేస్ట్ 2 స్పూన్స్, కర్డ్ పెరుగు 2 స్పూన్స్, గరం మసాలా 1 స్పూన్, జీలకర్ర పౌడర్. ఇది స్కిప్ చేయొచ్చు, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. తగినంత ఆయిల్, కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఆల్రెడీ వాష్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా ఇప్పుడే వేయద్దు, వేస్తే ఫ్లేవర్ డిఫరెంట్గా వస్తుంది. ఫైనల్లీ లెమన్. వీటన్నిటిని ఒక్కసారి కలుపుదాం. ఇలా కలిపి 1 అవర్ పక్కన పెట్టేసుకుందాం. ఈ విధంగా ఆఫ్టర్ 1 అవర్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఏ బౌల్లో అయితే బిర్యానీ చేసుకుందాం అనుకుంటామో దాంట్లో స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం. ఇలా స్ప్రెడ్ చేసుకొని ఒక 20 మినిట్స్ దీన్ని బాయిల్ చేద్దాం. క్లోజ్. 1 కేజీ రైస్కి ఇంత వాటర్ పెట్టుకొని ఈ వాటర్ మొత్తం బాగా బాయిల్ అవ్వాలి. ఈ వాటర్లో ఇవన్నీ హోల్ గరం మసాలా, ఇవి మనకు బయట స్టోరుల్లో కూడా ఫుల్ ప్యాకెట్స్ దొరుకుతాయి. అది ప్యాకెట్స్ తెచ్చుకొని అన్నీ కలిపి ఉంటాయి. అవన్నీ తెచ్చుకొని వేసేసుకొని ఇందులో కొంచెం పుదీనా, 1 ఫుల్ టేబుల్ స్పూన్ ఘీ, 1 ఫుల్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఎందుకంటే మనం వేసుకున్న రైస్ పొడి పొడిగా రావడానికి సాల్ట్ వాటర్లో వేసుకుంటాం. అండ్ నెయ్యి. ఇది బాగా రోల్ బాయిల్డ్ అవ్వాలి. ఈ వాటర్ బాగా ఉడకాలి. ఉడికిన దాకా వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇలా వాటర్ బాగా రోల్ బాయిల్డ్ అవ్వాలి. ఇలా బాగా తెరులుతూ ఉండాలి వాటర్. ఇప్పుడు మన రైస్ యాడ్ చేసుకున్నాం. ఈ రైస్ కూడా 1 అవర్ నానబెట్టాను. బిగినర్స్కి చాలా చాలా సింపుల్గా ఉంటుంది ఇది. ఒకసారి ట్రై చేసి చూడండి.
1.5 kg రైస్కి 1 kg చికెన్. ఈ రైస్ మనకి 70% బాయిల్ అయితే సరిపోతుంది. ఇలా రైస్ మొత్తాన్ని యాడ్ చేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకోండి. ఇప్పుడు ఈ రైస్ అంతా పైకి డాన్సింగ్ చేస్తూ వస్తుంది, అంటే తెరులుతూ ఉంటుంది రైస్. అప్పుడు మనం నెక్స్ట్ ప్రొసీజర్ చూద్దాం. ఇప్పుడు మన రైస్ ఉడుకుతూ ఉంది. ఇలా ఒక 70% రైస్, 70% ఇలా 1 పీస్ పట్టుకుంటే 2 అయిపోయేలాగా. ఈ పొజిషన్లో రైస్ని తీసి ఇక పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని 20 minutes పక్కన ఉడికించిన ఈ చికెన్ను పెట్టేసి సిమ్లో పెట్టుకొని గ్యాస్ ఈ రైస్ అంతా వేసుకోవాలి. ఇలా రైస్ని ఎక్కడా ఒత్తి పట్టకూడదు, మెయిన్ ఇంపార్టెంట్. అలా గట్టిగా ప్రెస్ చేస్తే రైస్ సంగటిలాగా అయిపోతుంది. ఇలా లూజ్గా వదిలేసేయాలి. ఇలా రైస్ మొత్తం ఇలా పెట్టేసుకొని ఫుడ్ కలర్, ఆరెంజ్ ఫుడ్ కలర్ కలిపిన వాటర్ పైన ఇలా టాపింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన కొత్తిమీర, పుదీనా. నేను ఫ్రైడ్ ఆనియన్స్ వేయట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మా పిల్లలు తినరు, అందువల్ల నేను ఆనియన్స్ వేయట్లేదు. మీకు నచ్చిన వాళ్ళు ఆనియన్స్ ఫ్రై చేసుకొని పైన టాపింగ్ ఆనియన్స్, జీడిపప్పు ఏమైనా వేసుకోవచ్చు. ఫైనల్గా నెయ్యి. బిర్యానీకి పైన ఇలా గోధుమ పిండి అయినా పెట్టుకోవచ్చు, లేదా ఇలా క్లాత్తో అయినా రోల్ చేసుకోవచ్చు. నేను ఈ క్లాత్ కేవలం బిర్యానీ కోసమే ఉపయోగిస్తాను. దీనిపైన ఇలా ప్లేట్ పెట్టేసుకొని ఏదైనా కొంచెం బరువు ఉన్నది పెట్టి 30 minutes సిమ్లో ఉంచేసి దమ్ పెట్టేసేయాలి. ఆఫ్టర్ 5 minutes సర్వ్ చేసుకుంటే మన దమ్ బిర్యానీ రెడీ. ఫైనల్గా సర్వ్ చేసుకున్నాం. ఫైనల్గా ఇలా సర్వ్ చేసుకుందాం. మన చికెన్ దమ్ బిర్యానీ రెడీ. మీరు దీంట్లో సైడ్ డిష్గా చికెన్ ఫ్రై చేశాను నేను. మీరు పెరుగు చట్నీ లేదా షార్వా ఏదైనా చేసుకొని తినచ్చు. ఫైనల్లీ ఇది మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీరు ఈ దమ్ బిర్యానీ ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.